सभी छात्रों को मेरा शुभ आशीष। आज first of all, today Telugu completed exam successfully completed. I hope. Okay, everyone to be confident first. Okay, ఇయర్ అంతా కూడా మీరు చాలా బాగా కష్టపడ్డారు. నెక్స్ట్ సైకిల్ టెస్ట్లు అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యారు. ప్రతి లెసన్ నుంచి కూడా చక్కగా ప్రిపరేషన్ అనేది ఉంది. తర్వాత ప్రతి బ్రాంచ్ లోని కూడా టీచర్స్ చక్కగా గైడ్ లైన్స్ ఇచ్చి చక్కగా ప్రిపేర్ అయ్యారు. కాబట్టి మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఉండొచ్చు, కానీ చాలా వరకు 5 సైకిల్ టెస్ట్లు, ప్రీ ఫైనల్, ఆబ్జెక్టివ్ టెస్ట్లు, ఓకే, ప్రతి సిలబస్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి 2 ఆబ్జెక్టివ్ టెస్ట్లు ప్రతి పార్ట్ కి పెట్టడం జరిగింది. కాబట్టి గ్రామర్ అయినా మనం గవర్నమెంట్ ప్రెసెంట్ ఇయర్ కొంత చేంజ్ చేశాడు. చేంజింగ్ లో కూడా మనకి చాలా వరకు మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా కాన్ఫిడెంట్ గా చదువుకొని మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే జాగ్రత్తగా చదువుకుంటే బాగుంటుంది. ఈరోజు తెలుగు ఎగ్జామ్ అయింది కాబట్టి ఆఫ్టర్నూన్ కాసేపు రిలాక్స్ అయ్యారు. దాని తర్వాత రేపు కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి మచ్ మోర్ టైం, కాబట్టి మనం చక్కగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఎగ్జామ్ అయ్యి రేపు మళ్ళీ ఎగ్జామ్ అంటే కంటిన్యూషన్, మనకు టైం వెరీ లెస్ టైం, కాబట్టి మనకి ఆ అవకాశం లేదు. అంటే ఎక్కువ టైం వచ్చింది కాబట్టి మనకి ఎక్కువ ప్రిపేర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మనం టైం వృధా చేయకుండా మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ పేపర్ని చూసుకుంటే కొన్ని మార్పులు అనేవి ఉన్నాయి. ఆ మార్పులన్నీ కూడా మీకు ఈ సైకిల్ టెస్ట్ వల్ల రివిజన్ అయింది. మనం ఒకసారి మళ్ళీ అందులో ఏ విధంగా వస్తాయి, ఏ లెసన్స్ మనం చదువుకుంటే అవి కూడా మనకి 8 మార్కుల క్వశ్చన్స్, నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకి చాలా వివరంగా బ్లూ ప్రింట్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అవి అన్ని కూడా మనం ఫాలో అవుతున్నాము. ఆల్మోస్ట్ అందరికీ కూడా మంచి అవగాహన అయ్యి ఉంటది. కాబట్టి ఈరోజు కొన్ని విషయాల గురించి అవే పేపర్ గ్రాండ్ టెస్ట్ రాసాము, ప్రీ ఫైనల్ రాసాము, అవన్నీ కూడా ఒక్కసారి ఆ పేపర్ లో ఏ విధంగా ఇచ్చాడు, మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే ఫుల్ స్కోరు చేయొచ్చు, 100 స్కోరు కూడా చేసుకునే అవకాశం అయితే 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే మన ప్రిపరేషన్ బట్టి మనకి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా, అయితే ఒక్కసారి స్టార్ట్ చేద్దాము. ఇచ్చిన పేపర్ ని బట్టి మనకి ఫస్ట్ బ్లూ ప్రింట్ లో మనకి 100 మార్క్స్ టైం 3 hours 15 minutes ఇచ్చాడు. 3 hours 15 minutes ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ 3 hours 15 minutes లో మనం ఫస్ట్ మనం చక్కగా పేపర్ ఎగ్జామ్ హాల్ కి 1/2 hour ముందే వెళుతున్నాము. తర్వాత హరీ బరీగా వెళ్లకుండా చాలా పీస్ఫుల్ మైండ్ తో వెళ్ళాలి. ఓకేనా, ఫస్ట్ మనం చక్కగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. చక్కగా చక్కగా టైం ప్రకారంగా మనం అన్ని కూడా ఫాలో అయితే డెఫినెట్ గా మనం అనుకున్న స్కోర్ ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, అయితే ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ కి టైం 3 hours 15 minutes. ఆ 3 hours 15 minutes లో మనకి ఏ విధంగా పేపర్ ని అటెంప్ట్ చేసుకోవచ్చు,
హిందీ అనేటప్పటికి టైం సరిపోలేదండి, ఈ క్వశ్చన్స్ రాద్దాం అనుకున్నానండి, ఇలాంటివన్నీ కూడా నెగటివ్ థాట్స్ తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హ్యాండ్ కి వాచ్ కంపల్సరీ పెట్టుకో. అలానే డిజిటల్ వాచెస్ అవి కూడా యూస్ చేయకూడదు, దానివల్ల మనకి ప్రాబ్లం. కాబట్టి ఎందుకంటే మనం వాచ్ ఎందుకు పెట్టుకోవాలంటే అక్కడ హాఫ్ అన్ అవర్ కి మీరు చెప్తారు. ఏమో మనం కంగారులో టెన్షన్ లో వినకపోవచ్చు, కాబట్టి కంపల్సరీ హ్యాండ్ కి వాచ్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఇంకా టైం సరిపోవట్లేదు అన్న ప్రాబ్లం మనకి ఉండకుండా పేపర్ అంతా కూడా మనం పూర్తిగా అటెంప్ట్ చేసి రావడానికి. ప్లస్ 3 hours 15 minutes లో మనకి ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ ని చాలా పీస్ఫుల్ గా చక్కగా మీకు మీ ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ, ఓకే, అయితే 15 minutes ని చక్కగా 15 minutes తీసుకుంటారు, 10 minutes తీసుకుంటారు, అంతకు మించి 15 minutes కన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఓకే, ఒక్కసారి జస్ట్ చూడండి, పేపర్ అంతా కూడా ఒక్కసారి చూసుకొని టెన్షన్ పడద్దు. నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ ప్రిపేర్ అయ్యాను, కాబట్టి నేను మొత్తం పేపర్ అంతా రాయగలను అన్న కాన్ఫిడెంట్ తో ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపరు మీకు బుక్లెట్ ఇస్తున్నాడు. ఆ బుక్లెట్ మనకి చక్కగా పేపర్స్ ఎడిషన్స్ కాకుండా బుక్లెట్ ఇస్తున్నాడు కాబట్టి మనకు ప్లస్ పాయింట్. ఓకే, ఆ బుక్లెట్ లో మార్జిన్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే మనం డ్రా చేసుకోవాలి. కంపల్సరీ మీరు 2 పెన్స్, బ్లూ పెన్స్, ఒక బ్లాక్ పెన్ను తీసుకొని వెళ్ళాలి. పెన్సిల్, ఎరేజర్, నెక్స్ట్ స్కేల్ కంపల్సరీ. ఏంటంటే హిందీ ఎగ్జామ్ కి ఎరేజర్ ఎందుకండి, పెన్సిల్ ఎందుకండి, కంపల్సరీ కావాలి. ఓకేనా, ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, మీరు ఎగ్జామ్ రాసే పెన్స్ సపరేట్ గా పెట్టుకోండి. మళ్ళీ అవి వాడేస్తూ ఇంకు పెన్ అయిపోయిందండి, అయ్యో చూసుకోలేదండి, ఎగ్జామ్ ముందు హర్రీ బర్రీగా టెన్షన్ పడద్దు. ఓకేనా, ఆ పెన్స్ ని సపరేట్ గా పెట్టుకోండి. ఓకే, అవి పెన్సిల్, స్కేలు, తర్వాత స్కేల్ హాఫ్ స్కేల్ మార్జిన్ గీయండి. మరీ బాగా సన్నంగా గీయకుండా, సపోజ్ ఈ పేపర్ అనుకోండి, జస్ట్ నేను ఇక్కడ బోర్డు మీద జస్ట్ పేపర్ అనుకోండి, ఇది A4 షీట్ పేపర్, బుక్లెట్ ఇస్తాడు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఇక్కడ హాఫ్ స్కేల్ మార్జిన్ అనేది గీసుకోండి, హాఫ్ స్కేల్ మార్జిన్ గీసుకోండి. ఓకేనా, ఇక్కడ పైన చిన్న షార్ట్, అంటే బాగా లెందీగా మనం ఇక్కడ కొంచెం పైకి వెళ్లకుండా షార్ట్ లైన్ వేసుకో. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ అవ్వకుండా ఇక్కడ చిన్న షార్ట్ లైన్ వేసుకోండి. మరీ హాఫ్ స్కేల్ వద్దు, చిన్నది. మనం ఏం చేస్తామంటే లాస్ట్ లో కూడా లాస్ట్ ఎండింగ్ పేజీ వరకు కూడా రాసేయకుండా ఇక్కడ చిన్న ఇలా ఎండింగ్, ఒకవేళ మనం క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తున్నాం అనుకోండి, అది రాసేటప్పుడు మనం ఇంకా ఆన్సర్ ఉంటే కనుక PTO అని రాసుకోవడానికి బాగుంటుంది. ఓకేనమ్మా, అలా మీకు ఎండింగ్ పేపర్ వరకు రాసుకుంటే ఓకే ప్రాబ్లం. కాబట్టి కాస్త లాస్ట్ ఒక రూల్ ఉంటుంది కదండి, రూల్ కి మనం ఎలా ఉంటుంది అలా ఒక చిన్న లాస్ట్ స్టెప్ ఇలా వేసుకోండి. ఓకేనమ్మా, అయితే ఇప్పుడు దాకా చాలా ఎగ్జామ్స్ రాశారు, అవన్నీ ఫాలో అయ్యారు, నో ప్రాబ్లం. ఓకేనా, అయితే పార్ట్ 1 అక్కడ మీ పేరు, హాల్ టికెట్ అన్ని చెక్ చేసుకుని ఉంటారు. దాని తర్వాత పేపరు ఫస్ట్ భాగ్ 1 అని పెట్టు, భాగ్ 1. ప్రెజెంటేషన్ కంపల్సరీ బాగుండాలి. ఆ ప్రెజెంటేషన్ అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా మనం రాస్తేనే మనకి ఈజీగా మార్క్స్ పడిపోతూ ఉంటాయి. మనం హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్, స్ట్రైక్ అవుట్స్ ఇవన్నీ లేకుండా చూసుకోండి. ఓకేనా, ఫస్ట్ పేపర్ ఇంప్రెషన్ అనేది నీట్ గా ఉండాలి. ఓకేనా,
అయితే భాగ్ 1 అని రాస్తాం. ఇక్కడ ఎలా ఇస్తున్నాడంటే భాగ్ 1 లో ఫస్ట్ పారాగ్రాఫ్ క్వెషన్స్ ఇస్తున్నాడు. ఓకేనా? ఆ పారాగ్రాఫ్స్ భాగ్ 1 లో 1 రోమన్ నంబర్ 1 లో 1 ఇక్కడ 1 వేసాం కదా పార్ట్ 1 అని అన్నమాట. భాగ్ 1 అంటే పార్ట్ 1 అని అర్థం. ఇక్కడ రాయండి. ఒక బ్లాక్ పెన్ తోనో బ్లూ పెన్ తోనో పెట్టండి. హెడ్డింగ్ పెట్టండి. పెట్టి ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ గద్య పారాగ్రాఫ్ అని ఇచ్చాడు. అంటే మీకు అందరికీ తెలుసు ఎలా ప్రజెంట్ చేయాలి అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి పారాగ్రాఫ్ అంతా చక్కగా చదవండి. ఓకేనా? కంగారుగా కాకుండా పీస్ఫుల్ గా ఓకే చదవండి. పారాగ్రాఫ్ అంతా చదివి ఫస్ట్ మనకి 5 క్వశ్చన్లు ఇచ్చేవాడు ఇప్పుడు చక్కగా మన టైం సేవ్ చేస్తూ 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అది మనకి ప్లస్ పాయింట్. అయితే అందులో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఆ మార్జిన్ లో వేసుకోండి. ఈ ఆ అనేది మనకి మొదటి క్వశ్చన్ సపోజ్ ప్రీ ఫైనల్ పేపర్ లో తీసుకుంటే లేఖకుని సనుచ్ఛేद में किस नदी की महानता का वर्णन అది మనకు ఆప్షన్ ఇవ్వట్లేదు. అది సెంటెన్స్ రూపంలో ఇస్తున్నాడు. ఆ సెంటెన్స్ ని మనం పూర్తిగా ఫిల్ చేయాలి. పారాగ్రాఫ్ లోనే ఉంటుంది. మీరు ఎవరు కంగారు పడక్కర్లేదు. మిగతా 3 క్వశ్చన్లకి ఆప్షన్ ఇచ్చాడు. అయితే ఫస్ట్ క్వశ్చన్ మాత్రం మీకు సెంటెన్స్ రూపంలో రాయాలి. క్వశ్చన్ లేఖకుని సనుచ్ఛేद में किस नदी की महानता का वर्णन అయితే లేఖకుని ఇస్ నది కిస్ నది ఆ కిస్ అనేది క్వశ్చన్ ట్యాగ్. ఆ క్వశ్చన్ ట్యాగ్ ప్లేస్ లో మనకు గోదావరి నది ఓన్లీ గోదావరి నది అని రాస్తే అక్కడ ఆ ఫస్ట్ క్వశ్చన్ కి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 మార్క్స్ అన్నమాట. 2 మార్క్స్ కాబట్టి మనం 1 వర్డ్ లో రాయకూడదు. ఫస్ట్ మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే 5 పారాగ్రాఫ్లు. ఈ 5 పారాగ్రాఫ్ కి ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి ఒక పదంలో రాయకూడదు. పూర్తి వాక్యంలో రాయాలి. పూర్తి వాక్యాన్ని రాయడం కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటే ఇంకా ఇంకో ఈజీ పదం క్వశ్చన్ లో క్వశ్చన్ ట్యాగ్ ఎక్కడుందో ఆ ప్లేస్ లో ఆ వర్డ్ ఆన్సర్ వర్డ్ రాసుకుని హైలైట్ చేయాలి. చూడండి నేను ఒక్కసారి రాసి చూపిస్తాను. లేఖక్ నే సపోజ్ మనం ఈ బాక్స్ తీసేద్దాం ఎందుకంటే సరిపోదు కాబట్టి మీకు ఎలా పేపర్ ని పెట్టుకోవాలనేది మనం చెప్పుకున్నాం. ఓకేనా? అయితే దిస్ ఇస్ ద పేపర్. మార్జిన్ గీసుకున్నాను. భాగ్ 1 ఓకేనా? నెక్స్ట్ చాలా నీట్ గా స్ట్రైక్ అవుట్స్ లేకుండా రాయాలి. 1 లో రాసుకుంటున్నాను. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఆ క్వశ్చన్ వాడు ఈ అనిస్తే ఏ రాయాలి. లేదు నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి 1 2 3 4 అంటే 1 2 3 4 వెయ్యాలి. మనం ఇష్టం వచ్చింది వెయ్యడానికి లేదు. ఓకే క్వశ్చన్ పేపర్ లో ఏ నెంబర్ ప్రెజెంట్ చేస్తే అదే నెంబరు వెయ్యాలి. కాబట్టి మనకి ఆ అనే క్వశ్చన్ ఇచ్చాడు. लेखक ने इस अनुच्छेद अनुच्छेद అంటే पैराग्राफ అంటే గివెన్ पैराग्राफ इस अनुच्छेद में किस नदी అన్నాడు ఇక్కడ. किस नदी का किस नदी की महानता का वर्णन किया. ఓకే కిస్ నది అంటే పారాగ్రాఫ్ చూస్తాం. చూసిన తర్వాత ఈ క్వశ్చన్ ట్యాగ్ ని మనం తీసేస్తాం. ఈ క్వశ్చన్ ట్యాగ్ ప్లేస్ లో గోదావరి నది ఓకేనా? అయితే ఈ గోదావరిని మనం ఏం చేయాలంటే హైలైట్ చేయాలి.
సరేనా? ఈ గోదావరి నదిని హైలైట్ చెయ్యాలి. హైలైట్ చేసినట్టయితే ఈ వాక్యంలో ఆన్సర్ ఏంటో మనకి ఈజీగా మనకు మార్క్స్ 2 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? వన్ మినిట్. ఈ అంటే కొంతమందికి సెంటెన్స్ చిన్నదిగా ఉందండి పారాగ్రాఫ్ లో అనుకుంటాం కదా, అప్పుడు మనం క్వశ్చన్ ని ఆధారంగా తీసుకొని ఇక్కడ మనం ఈ రూపంలో రాయొచ్చు. గోదావరి నది అని చెప్పి ఈ గోదావరి నది ఆన్సర్ కాబట్టి దీన్ని హైలైట్ చేస్తాం. హైలైట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మార్క్స్ క్లియర్ గా పడతాయి. ఓకే, నువ్వు క్లమ్జీగా రాయకుండా చక్కగా నీట్గా అందంగా రాయాలి. ఈ పారాగ్రాఫ్స్ లో మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మనం పారాగ్రాఫ్స్ అనేది అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్స్ తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఈజీగా మార్క్స్ తొందరగా వస్తాయి కాబట్టి మనకి పారాగ్రాఫ్స్ తోని స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? భాగవన్ పెట్టి ఇలా తర్వాత ఆ ఫస్ట్ క్వశ్చన్ కి ఈ విధంగా సెంటెన్స్ ని పూర్తిగా రాయాలి. రాస్తే మనకి ఈజీగా 2 మార్క్స్ పడతాయి. కరెక్షన్ చేసేవాడికి కూడా మనకి ఈజీగా మార్క్స్ పడే అవకాశం ఉంది. బాదల్ కహా గిరే, బాదల్ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆస్మాన్ మే ఆ, ధూప్ మే ఆ, బాదలో మే ఆ, గోదావరి మే. ఓకే, బాదల్ మేఘాలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో. ఓకే, బాదల్ ఆస్మాన్ మే. ఇక్కడ ఏ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఆ అనే ఆన్సర్ ఇక్కడ ఏ అని రాయండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అయితే ఆన్సర్ ఇక్కడ పెట్టి ఇక్కడ ఈ బాదల్ ఆస్మాన్ మే అని ఆన్సర్ రాయండి. ఆస్మాన్ మే. ఓకేనా? ఇలా రాయండి. ఇక్కడ ఆప్షన్ క్లియర్ గా ఉంటది, ఇచ్చిన క్వశ్చన్ నెంబరు క్లియర్ గా ఉంటుంది, మీరు రాసే ఆన్సర్ ఆప్షన్ ఏ. అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఆస్మాన్ మే. నాకు ఈజీగా 1 మార్క్ పడిపోతుంది. ఓకేనా? తర్వాత ఈ ఓకేనా, మీరు ఎంత నీట్గా ప్రెజెంట్ చేస్తే అంత మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఈలో కూడా క్వశ్చన్ ఇచ్చాడు. ధౌలే ధౌలే బాదల్ కైసే లగ్తే హై. ఎగ్జాంపుల్ గా మనం ఎలా ప్రెజెంట్ చేయాలి అని చెప్పుకుంటున్నాం. మనం ధౌలే ధౌలే బాదల్. ఓకే, ఇది మనకి ఏ లెసన్ లో ఇచ్చాడు అంటే మనకి దక్షిణీ గంగా గోదావరి లెసన్ నుంచి పారాగ్రాఫ్ ఇచ్చాడు. మనకి ఉన్న గద్య భాగాల్లో ఈద్గా కావచ్చు, లోక్గీత్ కావచ్చు, అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ కావచ్చు, స్వరాజ్కి నీవు, ఓకే, దక్షిణీ గంగా గోదావరి, దల్హీ జీవన్ హే, ఓకే, దద్దీకే సవాల్ అంతరిక్షకే జవాబ్, ఇవన్నీ కూడా గద్య లెసన్స్ కాబట్టి వీటిలోంచి ఏ పారాగ్రాఫ్ అయినా రావచ్చు, ఏ లెసన్ లోదైనా పారాగ్రాఫ్ రావచ్చు. ఇవే పారాగ్రాఫ్స్ వస్తాయని ఇక్కడ మనకి ఏ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి ఏ పారాగ్రాఫ్ అయినా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం పారాగ్రాఫ్ ని జాగ్రత్తగా చదువుకోవాలి. అయితే ఋషి ముని సిఏ ఆప్షన్ లో ఉందండి ఆన్సర్. కాబట్టి మనం ఇలా చేసి ఋషి అక్కడ ఉంటుందండి, మీరేమి సొంతంగా ఏమి రాయక్కర్లే. ఓకే, ఆప్షన్ చూసి ఋషి ముని అని పెట్టండి. తర్వాత ఇలా ఈ విధంగా. తర్వాత వాడి ఆప్షన్స్ క్వశ్చన్స్ నెంబర్స్ ఇవ్వలేదు ఇక్కడ, ఆ ఈ కాబట్టి మార్జిన్ లో ఉండాలి. పారాగ్రాఫ్ నెంబర్ కూడా ఉండాలి. పారాగ్రాఫ్ 1 లో ఆ ఈ. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈ ఉపయుక్త గద్యాంశకి స్పార్స్. లాస్ట్ క్వశ్చన్ ఏమిస్తాడంటే అమ్మా, ఒక్కోసారి కవి
పేరు ఇస్తాడు, ఒక్కోసారి మనకి పాఠం పేరు అడుగుతూ ఉంటాడు. ఓకే, ఛాన్సెస్ అడిగితే అలా అడుగుతాడు, లేదంటే పారాగ్రాఫ్ లోంచి క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, మీకు అది క్లియర్ గా ఉండాలి. ఉపయుక్త గద్యాంశ కిస్ పాఠ్ సే హై. ఉపయుక్త అంటే గివెన్ పారాగ్రాఫ్ లెసన్ నేమ్ అడిగాడు. అయితే అది దక్షిణి గంగా గోదావరి. కాబట్టి ఆప్షన్ బి లో ఉంది. ఈ చక్కగా నీటిగా దక్షిణి గంగా గోదావరి. ఓకే, ఇలా నీట్గా ప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఇవన్నీ 4 అయిపోయి మీ పేపర్ లో ఇమీడియట్ గా లైన్ క్రాస్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ పెన్సిల్ స్కేల్ అవసరం ఎంత ఉంటుందో చూడండి. ఓకేనా, ఫస్ట్ పారాగ్రాఫ్ 1 లో ఆ ఈ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి మనకి దీనికి 2 మార్క్స్, దీనికి 3 మార్క్స్, 5 మార్క్స్ వచ్చేసాయి. ఓకే, తర్వాత ఫస్ట్ ది పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ గద్య పారాగ్రాఫ్ అయి ఉంటుంది. మన టెక్స్ట్ బుక్ పారాగ్రాఫ్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఒక్క మార్క్ కూడా ఇందులోంచి పోవడానికి వీల్లేదు. ఓకేనా, తర్వాత సెకండ్ వన్ 2 पैराग्राफ नंबर 2 निम्नलिखित पद्यांश पढ़कर. पद्यांश అంటే पोयम स्टैंजा इस्ताడు. पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर निर्देश के अनुसार लिखिए. అంటే ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ విధానాన్ని ఫాలో అవ్వమంటాడు. అయితే ఫస్ట్ లెసన్ లో పోయం అడిగాడు. ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్. కవి ఎవరు? సుమిత్రానందన్ పంత్. అయితే అందులో 4 పోయంలు ఉన్నాయి. ఆ 4 పోయంలో మనకి ఏదో ఒక స్టాంజా వస్తుంది. ఇక్కడ మనకి 4 స్టాంజాస్ ఉన్నాయి ఫస్ట్ లెసన్ లో. అలాగే థర్డ్ లెసన్ హమ్ భారత్ వాసి, అందులో కూడా మనకి 3 పారాగ్రాఫ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, 3 స్టాంజర్స్ ఉన్నాయి. తర్వాత ఫోర్త్ లెసన్ కణకణక అధికారి, అందులో కూడా మనకి 4 స్టాంజర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ అవి చిన్నవిగా ఉంటుంది కాబట్టి 2 స్టాంజర్స్ కలిపి ఇవ్వచ్చు, లేదంటే అలా ఒక స్టాంజా ఇవ్వచ్చు. 2 స్టాంజర్స్ కంపల్సరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్వశ్చనింగ్ అనేది 2 స్టాంజర్స్ నుంచి ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ లెసన్ సుమిత్ర బరస్తే బాదల్, తర్వాత థర్డ్ లెసన్ హమ్ భారతవాసి, ఫోర్త్ లెసన్ కణకణక అధికారి. కణకణక అధికారి. సెవెంత్ లెసన్ భక్తి పద్. దాకా మాక్సిమం ఈ ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్స్ లోనే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెసన్స్ బాగా ఫోకస్ చేయండి. అలా సెవెంత్ లెసన్ కూడా మీరు ఒకసారి జస్ట్ చూసుకోవాలి. ఓకేనా, ఇచ్చే మాక్సిమం ఈ 3 లెసన్స్ లోనే వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా, అయితే అలా అని సెవెంత్ లెసన్ కూడా ఒక్కసారి చూసుకోవడం చాలా మంచిది. భక్తి పద్లో रैदास की चौपाई और మీరాబాయి కే పద్. ఓకే, చాలా ఈజీగా ఉంటుందండి. మన సారాంశం చదువుతున్నాం కాబట్టి అందులో కొంచెం వర్డ్స్ కొంచెం హార్డ్ గా ఉంటాయి. కాబట్టి మనం సారాంశం చదివాం, షార్ట్ క్వశ్చన్స్ చదివాం కాబట్టి మనం ఈజీగా ఫేస్ చేయాలి. ఓకేనా, అయితే ఇక్కడ మన్మే శ్రద్ధ और ప్రేమ का అద్భుత దృశ్య దిఖాయింది. ఓకే, ఇక్కడ థర్డ్ లెసన్ నుంచి వచ్చింది. ఇది హమ్ భారత్ వాసి అనే లెసన్ నుంచి వచ్చింది. అయితే ఈ హమ్ భారత్ వాసి యొక్క కవి ఎవరు అంటే ఆర్పి నిశంక్. ఆర్పి నిశంక్, ఆర్ అంటే రమేష్, పి అంటే పోఖ్రియాల్. ఆర్పి నిశంక్ జీ హై. ఇందులో మనకి థర్డ్ స్టాంజా ఇవ్వడం జరిగింది. ఆ థర్డ్ స్టాంజా కూడా పోయం క్వశ్చన్స్ జాగ్రత్తగా మనం పారాగ్రాఫ్ కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ ని మనం చాలా ఈజీగా
ఐడెంటిఫై చేసేయగలము. ఇక్కడ పోయం క్వశ్చన్స్ వచ్చేటప్పటికి కాస్త ఆలోచించి రాయాలి. ఎందుకంటే పోయం లైన్స్ లో డైరెక్ట్ సెంటెన్స్ ఉండదు. కాబట్టి మనం ఈ విధంగా చూడండి. సార్ నేను చూస్తాను. ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. ఓకే, అండర్లైన్ చేయాలి, లైన్ క్రాస్ చేయాలి కంపల్సరీ. తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ నెంబర్ 2 అని వేసుకోవాలి. ఇక్కడ కూడా ఆప్షన్స్ నెంబర్స్ ఇవ్వలేదు వాడు. ఆ ఈ అని ఇచ్చాడు క్వశ్చన్స్. ఓకే, 1 2 3 4 అని ఇవ్వలే. ఈ వాడు ఏమి ఇస్తే క్వశ్చన్ పేపర్ లో మనం కూడా అదే మెన్షన్ చేయాలి కంపల్సరీ. దిస్ వన్. ఓకే, అనే క్వశ్చన్ ఇక్కడ ఎలాగైతే సెంటెన్స్ లో ఇచ్చాడో ఇక్కడ కూడా సెంటెన్స్ లో రాయాలి. మేడం పోయం లైన్స్ లోంచి మేము ఎలా రాయాలి మేడం అనుకుంటే చూడండి, భారతవాసి కౌన్ సి బగియాకు మెహకానా చాతే హై అని క్వశ్చన్ ఇచ్చాడు. భారతవాసి చూడండి, భారతవాసి కౌన్ సి బగియా అంటే మెహకానా చాహతే హై పోయం లైన్ లో చూసుకోవాలి. చూసుకొని సత్య, అహింస, త్యాగ్, సమర్పణ. ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగొచ్చు. ఇస్ పద్యాంశ్ మే శాశ్వత మూల్య క్యా హై, శాశ్వత మూల్యాన్ని కూడా అడగొచ్చు. ఓకే, కౌన్ సి బగియా మెహకాయేంగే అని అడగొచ్చు. కాబట్టి మనం పోయం ని కాన్సన్ట్రేషన్ గా చదవాలి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సత్య, కౌన్ సి ప్లేస్ లో సత్య, అహింస, ఓకే, त्याग, समर्पण, बगिया को महकाना चाहते हैं చూడండి సెంటెన్స్ चाहते हैं. ఇక్కడ కౌన్ సి ప్లేస్ లో మనం ఏం రాసాం, సత్య, అహింస, త్యాగ్, సమర్పణ. దీన్ని మనం హైలైట్ చేయాలి. ఓకే, ఇది క్వశ్చన్ లో ఉన్నదంతా యాజ్ యూజువల్ గా మనం రాసాం. అక్కడ క్వశ్చన్ ట్యాగ్ ప్లేస్ లో మన ఆన్సర్ ని ఇక్కడ ప్రెజెంట్ చేస్తాం. ఓకేనా, పోయం ఇచ్చాడు కదా అని పోయం సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయలేమండి అన్న మైండ్ లోంచి తీసేయాలి. క్వశ్చన్ ని ఆధారంగా తీసుకొని ఆ క్వశ్చన్ ట్యాగ్ ఎక్కడుందో, ఆన్సర్ వర్డ్ ఎక్కడుందో దాన్ని వెతుక్కొని మనం ఈ క్వశ్చన్ ట్యాగ్ ప్లేస్ లో అటెంప్ట్ చేసుకుంటే మనకి ఈజీగా 2 మార్క్స్ పడిపోతాయి. నెక్స్ట్ తర్వాత అనే ఆన్సర్. ధరతీ కో స్వర్గ కైసే బనా సక్తే హై, పోయంలో చూసుకోవాలి. ధరతీ కో కైసే స్వర్గ బనా సక్తే హై, క్లేష్ మిటాకర్, జగ్ కే సారే క్లేష్. ఇక్కడ ఓన్లీ క్లేష్ కు మిటాకర్. ఓకే, అదే ఆప్షన్ ఏముంది ఇక్కడ, బి అనే ఆప్షన్ ఉంది. ఓకేనే, బి అనే ఆప్షన్ ని ఇక్కడ క్లేష్ మిటాకర్. ఓకేనా, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్, भारतवासी श्रद्धा और प्रेम का दृश्य कहाँ दिखाना चाहते. ओके, भारतवासी श्रद्धा और प्रेम का दृश्य मन में दिखाना चाहते. ऑप्शन అయితే ఇక్కడ సి లో ఉంది, సి मन में. ఇలా మనం ఒక పారాగ్రాఫ్ కి 5 minutes కంపల్సరీ ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవడానికి టైం తీసుకోవాలి. ఓకే, ఈ పారాగ్రాఫ్ కి 5 minutes. ఓకే, ఈ పారాగ్రాఫ్ కి 5 minutes. ఎందుకంటే చాలా మనం చేసాము కాబట్టి మనం ఇవి ఇక్కడే మనం చదువుకుంటూ ఒక్కొక్క 15 minutes తీసుకుంటూ పోతే టైం సరిపోదు. ఓకేనా, చాలా వరకు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అయింది కాబట్టి మనకి ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మన హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండాలి. మన ప్రెజెంటేషన్ టైం అయిపోతుంది అని టెన్షన్ పడకూడదు. మనం రాసేటప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. भारतवासी कौन सा मूल मंत्र दुनिया में सरसाना चाहते हैं, कौन सा क्वेश्चन टैग. ఆ कौन सा ప్లేస్ లో
విశ్వ బంధుత్వ. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ కాబట్టి ఏ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఏ అని పెట్టి విశ్వ బంధుత్వ. మనం ఓన్ గా ఏమి రాయట్లేదండి. మనం పారాగ్రాఫ్ లో ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్ పెడుతున్నాం, ఆప్షన్ కి ఆన్సర్ రాస్తాం. విశ్వ బంధుత్వ. ఓకేనా? ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్ గా లైన్ క్రాస్ చెయ్యాలి. ఓకేనా? ఈ విధంగా మనకి 2 పారాగ్రాఫ్స్ కంప్లీట్ అయ్యాయి. అలా మనకి 5 పారాగ్రాఫ్స్ ఇచ్చాడండి. సేమ్ మోడల్, సేమ్ అండర్లైన్. ఓకే, అయితే ఎగ్జాంపుల్ కి నేను రాసి చూపిస్తున్నానండి. మీరు ఆల్రెడీ చాలా వరకు చెప్పే ఉంటారు, మీకు గైడ్ లైన్స్ ఇచ్చే ఉంటారు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఎంత ప్రిపేర్ అయినా 1 ఇయర్ అంతా బాగా ప్రిపేర్ అయ్యాము, చదవక్కర్లేదులే, మనం అవన్నీ రాసేసాము అన్న థాట్ అనేది బ్రెయిన్ లోంచి తీసేయాలి. ఓకే, ఎగ్జామ్ కి ముందు మనం 1 ఇయర్ కష్టపడిన ముందు ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మనం అన్ని మిస్టేక్స్ చేయకుండా ఈజీగా రాసుకోగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 3, థర్డ్ పారాగ్రాఫ్. ఫస్ట్ మన గద్య పారాగ్రాఫ్ అనుకున్నాము, దాని తర్వాత మనం థర్డ్ పారాగ్రాఫ్ ఏమి ఇచ్చాడు మనకి? ఒక గద్యమైంది, ఒక పద్యమైంది, ఒక నాన్ డీటెయిల్ లో 4 లెసన్స్ ఉన్నాయి, మనకి 4 లెసన్స్ ఉన్నాయి. ఆ 4 లెసన్స్ లో కూడా మనకి ఏదో ఒక 2 లెసన్స్ మనకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ 2 లెసన్స్ ఏంటంటే శాంతికి రాహమే, తర్వాత అప్పనే స్కూల్ కు ఏక్ ఉపహార్. ఈ 2 లెసన్స్ నుంచి మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఒకసారి మళ్ళీ రిమైండ్ చేయడం. ఏ లెసన్స్ అండి? శాంతికి రాహమే. థర్డ్ పారాగ్రాఫ్ లెసన్స్ ఏంటండి? శాంతికి రాహమే. ఇప్పుడు ఈ లెసన్స్ లోంచి మనం క్వశ్చన్ ఆన్సర్స్ చదవక్కర్లేదు. अपने स्कूल को एक उपहार. ఓకేనా? వీటి పారాగ్రాఫ్స్ లో ఈ 2 లెసన్స్ లో పారాగ్రాఫ్ ఏదో ఒక పారాగ్రాఫ్ ఇస్తాడండి. కాబట్టి మనకి 2 పారాగ్రాఫ్స్ ఓన్లీ పారాగ్రాఫ్స్ లెసన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు మనం పారాగ్రాఫ్స్ చేసాము. ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్, ఈ సైకిల్ టెస్ట్ అన్ని పారాగ్రాఫ్స్ వచ్చాయి. ఓకే, ఆ పారాగ్రాఫ్ ఇస్తే ఆ పారాగ్రాఫ్ ఈజీగా మనం చేసేయచ్చు. ఓకేనా? ఈ 2 లెసన్స్ లోంచి పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ చదవక్కర్లేదు, ఎందుకంటే బ్లూ ప్రింట్ లో మనకి చెప్పడం జరిగింది. అయితే అందులో కూడా సేమ్ ప్రాసెస్ అండి, సేమ్. ఇప్పుడు ఫస్ట్ పద్య పారాగ్రాఫ్ ఎలా ఇచ్చాడు, గద్య పారాగ్రాఫ్ ఎలా ఇచ్చాడు, సేమ్. ఫస్ట్ క్వశ్చన్ మనకి సెంటెన్స్ లో ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ సెంటెన్స్ లో ఉంటుంది. అది మాత్రం మన మైండ్ లో పెట్టుకోవాలి. ఆప్షన్స్ సెకండ్ ఆ ఈ వీటికి మాత్రం ఆప్షన్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం ఫుల్ వాక్యం రాయాలి. ఇక్కడ మనకి శాంతికి రాహమే క్వశ్చన్ ఇచ్చాడు. फर्स्ट वन क्वेश्चन वास्तविक शांति क्या है? वास्तविक शांति क्या है? वास्तविक शांति, शांति का अर्थ इंदुलोने पैराग्राफ ఉంది. शांति का केवल अर्थ नहीं कि मुख से चुप रहे, अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पे चलना ही रोकना ही वास्तविक शांति है. मुख से चुप रहे, शांत वास्तविक मुख से चुप रहे. मुख से అంటే మన నోటితో కామ్ గా ఉండడం కాదు, చుప్ అంటే కామ్. చుప్ రహే ఆపితు
मन को नियंत्रित कर बुराई के रास्ते पर रास्ते पर चलने से ఒక్కొక్క క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది. అక్కడ పారాగ్రాఫ్ మనకు ఆధారం కాబట్టి జాగ్రత్తగా మనం రాసుకోవాలి. రఖనా रोकना, चलने से रोकना ही वास्तविक శాంతి है. ఓకే, మీరు మళ్ళీ ఎగ్జామ్ లో మిస్టేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా వాక్యం రాస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా మనకి ఈ పూర్తి వాక్యాన్ని ఈ విధంగా రాయాలి. ఈ విధంగా ఓకేనా? పారాగ్రాఫ్ లోనే ఉంటుంది, ఎవరు కంగారు పడక్కర్లేదు. జహా శాంతి హే వహా క్యా హే, ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సుఖ్ అని ఇచ్చాడు. సి, మళ్ళీ ఆప్షన్ సి సుఖ్, ఈ విధంగా రాయండి. తర్వాత ఈ అనేది, ఈలో సభీ పీడాకు మిటానే కా ఏకమాత్ర సాధన్ క్యా హే, శాంతి. ఇక్కడ ఆప్షన్ ఏ అని ఇచ్చాడండి, శాంతి. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, పారాగ్రాఫ్ లోనే ఉంటాయి ఆన్సర్స్, జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకోవాలి. తర్వాత ఈ ధన్ దౌలత్ సే క్యా నహీ ఖరీద్ సక్తే, ధన్ దౌలత్ సే మనీతో మనం ఏమి అర్థం చేయలేము. బిలో ఇచ్చాడు శాంతి. ఓకేనా? సేమ్ ప్రాసెస్, మనీ లైన్ డ్రా చేసేయాలి, ఎందుకంటే మనం ఎక్కువ మార్క్స్ ఇక్కడ పోకూడదు. ఏ 1 మార్కు అస్సలు మనం ఇక్కడ కూడా 5 మార్క్స్ అంటే 5 మార్క్స్ గెయిన్ చేయాలి. ఓకేనమ్మా? ఇక్కడతో మన టెక్స్ట్ బుక్ పారాగ్రాఫ్స్ 3 కూడా అయిపోయాయి. ఫస్ట్ గద్య పారాగ్రాఫ్, తర్వాత పద్యం నుంచి, తర్వాత ఉపవాచకం. ఆ ఉపవాచకం కూడా 2 లెసన్స్ నుంచి ఏదో ఎనీ 1 పారాగ్రాఫ్ గివెన్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 4th పారాగ్రాఫ్. ఈ 4th పారాగ్రాఫ్ అనేది అన్సీన్ పారాగ్రాఫ్, అపఠిత గద్యం, అంటే మన టెక్స్ట్ బుక్ రిలేటివ్ కాదు, అవుట్ ఆఫ్ పారాగ్రాఫ్. ఓకే, అది కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది, అక్కడే ఉంటుంది కాబట్టి మనం చదవడం వచ్చు, రాయడం వచ్చు. కాబట్టి మనం చక్కగా క్వశ్చన్ ని ఆధారంగా చేసుకుని ఆన్సర్ ని వెతుక్కొని రాసుకోవచ్చు. నేతాజీ कौन सी परीक्षा पास करने इंग्लैंड गए, మరి దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్, ఫుల్ సెంటెన్స్ ని రాయాలి. నేను చెప్పాను కదా, కన్ఫ్యూజ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ తీసి ఆన్సర్ అక్కడ ప్రెజెంట్ చేయండి. నేతాజీ कौन सी परीक्षा पास करने इंग्लैंड गए, बीए के बाद ICS की परीक्षा पास करने के लिए इंग्लैंड गए నేతాజీ. చూడండి, ఇందులో 4th 1 లో 4th నెంబర్ ఉండాలండి. నేతాజీ. ओके, बीए के बाद बीए అంటే ग्रेजुएशन के बाद वे ICS की పరీక్ష, పూర్తి వాక్యం రాయాలి. ఆన్సర్ వర్డ్ రాస్తే 2 మార్క్స్ నాట్ గివెన్. పరీక్ష పాస్ करने के लिए इंग्लैंड गए ఇలా పూర్తి వాక్యం రాయాలి. అన్సీన్ పారాగ్రాఫ్ అయినా సేమ్ ప్రాసెస్. ఓకే, 2 మార్క్స్ కంపల్సరీ మనం మిస్ చేసుకోకూడదు. ఇలా పూర్తి వాక్యాన్ని రాయాలి. ఒకవేళ మీకు అర్థం అవ్వట్లేదు అంటే క్వశ్చన్ ని ఆధారంగా చేసుకోండి. క్వశ్చన్ ట్యాగ్ ఎక్కడుందో పారాగ్రాఫ్ లో ఆన్సర్ వెతికి అండర్లైన్ చేసుకోండి పెన్సిల్ తో. ఓకే, చేసుకొని చక్కగా ఆన్సర్ షీట్ మీద ప్రెజెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు
అక్కడ బుక్లెట్ ఇస్తాడు. ఆ బుక్లెట్ లో మీరు కొంతమంది పెద్ద పెద్దగా రాస్తారు, కొంతమంది చక్కగా అందంగా రాస్తారు నీట్ గా. అంటే వాళ్ళకి పేజీకి 3 పారాగ్రాఫ్స్ రావచ్చు, లేకపోతే 2 పారాగ్రాఫ్స్ రావచ్చు. అది మీరు ఒక చిన్న మిస్టేక్ చెయ్యొద్దు. ఏంటంటే ఆ మిస్టేక్ పారాగ్రాఫ్ లో 2 పారాగ్రాఫ్స్ సరిపోయాయి. 3rd పారాగ్రాఫ్ రాయడానికి ఒక చిన్న స్పేస్ ఉంది. ఓకేనా? ఒక చిన్న స్పేసే ఉంది. సపోజ్ ఈ పారాగ్రాఫ్ రాసి లాస్ట్ చూడండి, వేసి చూపిస్తాను మీకు. ఇలా పేజ్ అనుకోండి. పేజ్ లో మీరు మార్జిన్ గీసుకున్నారు, ఫస్ట్ పారాగ్రాఫ్ రాశారు, ఫస్ట్ పారాగ్రాఫ్ రాసి అండర్లైన్ గీసేశారు, సెకండ్ పారాగ్రాఫ్ కూడా రాసేసారు. 2 పారాగ్రాఫ్స్ కంపల్సరీ పడతాయి. సెకండ్ పారాగ్రాఫ్ కూడా రాసేసారు, సరిపోయింది. మీరు ఇక్కడ ఈ 3rd పారాగ్రాఫ్ మొదలెట్టద్దు, డోంట్ స్టార్ట్. ఓకే, ఇక్కడ స్పేస్ ఉంది కదా మేడం, క్వశ్చన్ రాద్దామండి. ఆ థర్డ్ తీసేయండి. చక్కగా మొత్తం అంతా కూడా 3rd పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అన్ని ఒక చోట రాయండి. 5 మార్కులు పడే స్పేస్ చూసుకోండి. ఓకేనా? రాస్తే 2 పారాగ్రాఫ్స్ పడితే పూర్తిగా 2 పారాగ్రాఫ్స్ రాయండి ఒక పేజ్. లేదండి 3 పారాగ్రాఫ్స్ పడుతున్నాయి అంటే 3 పారాగ్రాఫ్స్ మొత్తం 5 క్వశ్చన్ 4 క్వశ్చన్లు ఒకే చోట ఉండాలి. 5 మార్కులు ఒకే చోట పడాలి. ఆర్ యు అండర్స్టాండ్ నౌ వాట్ ఐ యామ్ సేయింగ్? అంటే ఏమవుతుందంటే కింద ఒక క్వశ్చన్, తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ 4 క్వశ్చన్లు పడి, ఓకే 4 క్వశ్చన్లు రాసేసుకొని ఇంకా ఒక్కో క్వశ్చన్ కి పేజీ టర్న్ చేసి ఏం చేస్తాం, మనం పక్కన రాసేస్తూ ఉంటాం. అలా రాయడం వల్ల కొంచెం మార్కు ఒకే చోట రాస్తే మార్క్స్ ఈజీగా 5కి 5 పడేటట్టు చూసుకోండి. అలా ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. రాసేటప్పుడే మీ హ్యాండ్ రైటింగ్ ను బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ 4 క్వశ్చన్స్ ఒకే చోట ఉండేటట్టు చెక్ చేసుకోండి. ఈ పేపర్ మీరు కొంతమంది బ్రాడ్ గా రాస్తారు, కొంతమంది షార్ట్ గా రాస్తారు, కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత 4th పారాగ్రాఫ్ అయిపోయింది, 5 పారాగ్రాఫ్స్. 5th పారాగ్రాఫ్ ఇది అన్సీన్ పోయం. మనం ఇప్పుడు దాకా 4 పారాగ్రాఫ్స్ చెప్పుకున్నాం. 4 లో 3 పారాగ్రాఫ్స్ మన టెక్స్ట్ బుక్ నుంచే, 4, 5 అన్సీన్ పోయం, అన్సీన్ పారాగ్రాఫ్. అన్సీన్ పారాగ్రాఫ్ గురించి చెప్పేసుకున్నాం. అన్సీన్ పోయం. అపఠిత పద్య. అపఠిత పద్య కూడా మనకి కొంచెం జాగ్రత్తగా సింపుల్ గానే ఇస్తున్నాడు, కాబట్టి హార్డ్ గా అయితే ఇవ్వట్లేదు. కాబట్టి మనం సింపుల్ పదాలు కూడా మనం రాకుండా ఉంటాము, వస్తుంది డెఫినెట్ గా. మనం కాన్ఫిడెంట్ తో ఉండాలి. అందుకని 5 మార్కులు అక్కడ కూడా మనకి పోకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పోయంలో ఒక్కసారి 2-3 టైమ్స్ చదవండి. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా దాన్ని చదవలేదు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బంది కూడా పడకుండా అందుకని 2-3 టైమ్స్ ఆ పోయం ని, క్వశ్చన్ ని ఓకే అబ్జర్వ్ చేస్తూ రాయండి. అయితే ఇక్కడ పతంగ్ క్యా బోలా, పతంగ్ గురించి, కైట్ ఆకాశంలో ఎగురుతుంది కదండి కైట్, పతంగ్ బోలే. ఇక్కడ షార్ట్ వర్డ్ కనిపిస్తుందండి. ఆ షార్ట్ వర్డ్ ని పట్టుకొని మనం క్వశ్చన్ లో ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్ పతంగ్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ పతంగ్. ఆ క్యా ప్లేస్ లో రాయాలి. పతంగ్ ఏం చెప్పింది? మై షేర్ హూ, మై హూ షేర్, మై హూ షేర్ అందులో ఉంది. క్యా ప్లేస్ లో మై హూ షేర్. ఓకే, ఆన్సర్ మాత్రం అండర్లైన్ చెయ్యాలండో, హైలైట్ చెయ్యాలి, అప్పుడే మనకి మంచి మార్క్స్ పడతాయి. ఓకే, పతంగ్. తర్వాత సెకండ్ వన్ क्या बोला? मैं पतंग मैं हूँ शेर बोला. దిస్ వన్ ఆన్సర్. ఎప్పుడు సెంటెన్స్ ఎండింగ్ లో పూర్ణ విరామం పెట్టాలి. పూర్ణ విరామం అంటే మనం
ఒక వాక్యం రాస్తే చివర మనం ఫుల్ స్టాప్ పెడతాం. అయితే ఈ ఫుల్ స్టాప్ ని మన హిందీలో పూర్ణ విరామ్. ఆ పూర్ణ విరామ్ కూడా మనకి ఒత్తులా మారకూడదు. బోలా ఇక్కడ పక్కన పెట్టి టచ్ చేసామనుకోండి వేరే ఒత్తు దీనికి ఒత్తు లేదనుకోండి, ఒత్తు లేకపోతే ఇలా అయిపోతే బోలా అయిపోతుంది బోలుకి. కాబట్టి ఈ శిరోరేఖ ఉంటుంది కదండి, ఈ శిరోరేఖకి పైకి కొద్దిగా వెళ్తే ఇది పూర్ణ విరామం అవుతుంది. ఓకేనామా? సెంటెన్స్ ఎండింగ్ లో కంపల్సరీ పూర్ణ విరామం పెట్టాలి, ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకే, వాక్యం చివరి ఆ వాక్యానికి ఎలా పెట్టాలో కూడా నేను చెప్పాను. ఇక శిరోరేఖ అంటారు. ఓకే, లైన్ ఉంటుంది కదండి, ప్రతి సెంటెన్స్ కి వర్డ్ కి లైన్ ఉంటుంది. ఆ లైన్ కి కాస్త పైన అప్పుడు మన ఒత్తు ఉండదు, చిన్న గ్యాప్ ఇచ్చి చక్కగా పూర్ణ విరామం పెట్టండి. ఓకేనమ్మా? ఇలాంటివన్నీ కొంచెం ఫాలో అవుతూ ఉంటే మనకి పేపర్ ప్రెజెంటేషన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. హిందీ రాసేటప్పుడే మనకి చాలా ఆ శిరోరేఖ పెట్టడం వల్ల చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. మీరు ఎంత నీట్గా రాస్తే అంత ఈ పేపరు చక్కగా అందంగా కనిపిస్తుంది. అందంగా కనిపించింది అంటే చక్కగా ఓకే స్ట్రైక్ అవుట్స్ అవి లేకుండా చక్కగా రాయడానికి ప్రయత్నం చెయ్యండి. అలా అని చెప్పి నెమ్మదిగా వెళ్తే మాత్రం మిగతా పేపర్ అంతా రాయాలి. కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకుంటూ నీట్గా రాయడానికి ట్రై చెయ్యండి. ఓకే, అక్షర దోషాలు లేకుండా, ఓకేనా? అక్షర దోషాలు లేకుండా నీట్గా అందంగా స్ట్రైక్ అవుట్స్ లేకుండా ఫస్ట్ నీట్గా ప్రజెంట్ చెయ్యాలి. తర్వాత 5 పారాగ్రాఫ్స్ లో పతంగ్ కహా ఉడతీ హై, నీలే అంబర్. ఇక్కడ ఆప్షన్ బి లో ఉందండి. ఆప్షన్ బి ని మనం ఈజీగా నీలే అంబర్. ఓకేనా? తర్వాత అంబర్ మే. తర్వాత ఈ క్వశ్చన్ పతంగ్ కా రంగ్ కైసా హై, రంగ్ బిరంగ్. డి ఆప్షన్ లో ఉంది రంగ్ బిరంగ్. నీట్గా గబగబా రాసేయడం కాదు, నీట్గా అందంగా రాయాలి. ఆన్సర్ ఈ फोर्थ क्वेश्चन, हवा की झोंक किस ओर पहुंचाती है, पतंग. ఆప్షన్ బి లో ఉందండి, బి ఆప్షన్ రాసి పతంగ్ కో. ఓకేనా? ఈ విధంగా రాసి మళ్ళీ అండర్లైన్ చేయాలి. ఇలా 5 పారాగ్రాఫ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. 25 మార్క్స్ ఇక్కడికి గెయిన్ చేసేయాలి. ఓకేనా? మనకి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ 6th వన్. ఓకేనా? 3 పారాగ్రాఫ్స్ పడుతున్నాయా, 2 పారాగ్రాఫ్స్ పడుతున్నాయా, పేపర్ బుక్లెట్ ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ 3 పడితే 3 కూడా ఒకే చోట రాయండి. లేదు 2 పడుతున్నాయంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా? తర్వాత 6th క్వశ్చన్, భాగ్ 1 లో ఇంకా 5 అయ్యాయి. 6 కూడానండి మనకి ఇప్పటి వరకు పారాగ్రాఫ్స్ కంప్లీట్ అయిపోయి 25 మార్క్స్ వచ్చేయడానికి ట్రై చెయ్యండి, మాక్సిమం వచ్చేస్తాయి. ఓకే, బి పాజిటివ్. సిక్స్త్ వన్ లేఖక్ పరిచయం. లేఖక్ పరిచయం ఇక్కడ కూడా మనకి ఈ లేఖక్ పరిచయంలో కూడా మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏమేమి లేఖక్ పరిచయం చదువుకోవాలి. లేఖక్ పరిచయంలో మనకి విష్ణు ప్రభాకర్ స్వరాజ్కి నేవ్ లేఖక్ పరిచయం ఇస్తాడు. లేఖక్ పరిచయంలో మనకి ఏమేమి లెసన్స్, విష్ణు ప్రభాకర్ లెసన్ స్వరాజ్కి నేవ్. ఈ కవి లేఖక పరిచయం చెక్ చూసుకోవాలి, ఎందుకంటే వాడే లేఖక పరిచయం ఇస్తాడు. ఇక్కడ కూడా మనకి సమస్య లేదండి, 5కి 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెంబర్ 2 కాకా కాలేల్కర్. కాకా కాలేల్కర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్
శ్రీ ప్రకాష్. శ్రీ ప్రకాష్. ఈ కాకా కాలేల్కర్ అనే లెసన్ దక్షిణీ గంగా గోదావరి. శ్రీ ప్రకాష్ అనే లేఖకు జల్ హీ జీవన్ హై. ఆ లెసన్ యొక్క లేఖక్ అన్నమాట. గద్య యొక్క కవిని లేఖక్ అంటాము, పద్య యొక్క కవి అంటాం. ఓకేనా? ఈ 3 లేఖకులను చూసుకుంటే ఒకసారి మనం టెక్స్ట్ బుక్ లో కవి పరిచయ లేఖక్ పరిచయ అని ఉందండి. ఓకే, లెసన్ స్టార్ట్ అవగానే ఫస్ట్ పేజీలో ఉంది. ఆ పేరా అంతా ఒక్కసారి చూసుకోవాలి. అందులో మనకి బ్లాంక్స్ కింద ఇస్తున్నాడు. పారాగ్రాఫ్ అంతా ఇచ్చేస్తాడు, లేఖక్ పరిచయం అంతా ఇస్తాడు. ఓకేనమ్మా? ఈ లేఖక్ పరిచయంలో కూడా మనకి బ్లాంక్స్ రూపంలో ఇస్తున్నాడు. ఈ బ్లాంక్స్ లో మనం ఏ విధంగా జాగ్రత్తగా మనం 5 మార్క్స్ రాసుకోవచ్చు ఒకసారి. ఈ లేఖక్ పరిచయంలో అస్తమాను శ్రీ ప్రకాష్, అస్తమాను విష్ణు ప్రభాకర్ నేమ్ మెన్షన్ చేయడు. नाम के बदले आने वाले शब्दों को सर्वनाम कहते. అంటే లేఖక్ పరిచయంలో సర్వనామాలు వస్తూ ఉంటాయి. వే ఆధునిక కవి హే అని, ఇలా వే राज्यसभा के सदस्य है, इन्होंने लगभग इतने रचनाएं लिखे हैं. అలా इन्होंने, वे, उन्होंने, उसने అని అంటూ ఉంటాడు. అలా సర్వనామాలు వచ్చినప్పుడు ఆ లేఖక్ యొక్క కవి పేరు రాయాలి. వే అని రాసేయకూడదు. సపోజ్ నేను ఒక బ్లాంక్ చెప్తాను చూడండి. ఇక్కడ లేఖక్ పరిచయంలో మనకి సిక్స్త్ రోమన్ లో కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఆ అని ఇచ్చాడు. ఓకేనా? ఒక్కోసారి ఆలు ఇస్తూ ఉంటాడు, ఒకసారి నెంబర్లు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం వాడు ఏది ఇస్తే అదే ఫాలో అవ్వాలి. ఓకే, నెంబర్స్ ఇస్తే నెంబర్స్ అని 5 బిట్స్ వస్తాయండి. 5 బిట్స్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జిన్ లో నువ్వు రాసే పారాగ్రాఫ్ నెంబర్ వేయాలి కంపల్సరీ. బ్లాంక్ చూడండి, ఇక్కడ శ్రీ ప్రకాష్ గురించి ఇచ్చాడు. అయితే శ్రీ ప్రకాష్ యొక్క పారాగ్రాఫ్ ఫుల్ గా మనం 2 టైమ్స్ బాగా చక్కగా చదువుకొని ఇక్కడ కింద క్వశ్చన్స్ ఇచ్చాడు బ్లాంక్స్. హిందీకే జానే మానే లేఖక్ డాష్ అన్నాడు. ఆ డాష్ లో శ్రీ ప్రకాష్ డాష్ అంతా రాయొద్దు, బ్లాంక్ అంతా రాయొద్దు, టైం వేస్ట్ చెయ్యొద్దు. బ్లాంక్ లో ఉన్న వర్డ్ రాయండి, శ్రీ ప్రకాష్. ఓకేనా? తర్వాత इन्होंने డాష్ భాషకి జానే మానే లేఖక్ హే అంటాడు. ఇన్హోనే అంటే ఎవరు? శ్రీ ప్రకాష్. అంటే శ్రీ ప్రకాష్ అని ఇచ్చేసాడు అనుకోండి, శ్రీ ప్రకాష్ డాష్ భాషకి జానే మానే లేఖక్. జానే మానే లేఖక్ అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? హిందీ అని వచ్చింది. హిందీకే జానే మానే లేఖక్ హే, హిందీ అని వచ్చింది బ్లాంక్ లో ఆన్సర్. इन्होंने विज्ञान संबंधी ढेर सारे निबंध लिखे అని ఇచ్చాడు బ్లాంక్. ఆ ఇన్హోనే అని డాష్ ఇస్తాడు. ఆ ఇన్హోనే అని రాసేయకూడదు, పారాగ్రాఫ్ లో ఇన్హోనే అని ఇచ్చాడండి. ఆన్సర్ కరెక్ట్ అంటే కదా. ఇన్హోనే అంటే హూ ఇస్? శ్రీ ప్రకాష్. కాబట్టి ఆ ఇన్హోనే ప్లేస్ లో శ్రీ ప్రకాష్ ఉండాలి. ఓకేనా? శ్రీ ప్రకాష్ ని డాష్ विषय के निबंध लिखे. कौन से विषय से संबंधित? विज्ञान विषय से. विज्ञान అనే ఆన్సర్. ఓన్లీ ఆన్సర్ ఒకటే రాయండి. ఒకవేళ బ్లాంక్ అంతా రాయాలి అనుకుంటే ఆ బ్లాంక్ లో ఉన్న వర్డ్, మీరు ఆన్సర్ రాసే వర్డ్ హైలైట్ చేయాలి. హైలైట్ చేయకుండా 5 వాక్యాలు రాసేస్తే వాడు వెతుక్కుని ఆన్సర్ పడదు. కాబట్టి మనమే ప్రికాషనరీగా రాయాలి. అంటే బ్లాంక్స్ రాసే విధంగా అయితే ఆ బ్లాంక్ లో ఆన్సర్ ని హైలైట్ చేయండి, అండర్లైన్ చేయాలి ఒక బ్లాక్ పెన్ తో. లేదండి బ్లాంక్ ఒకటే రాస్తాను, టైం సరిపోదు అంటే ఒక బ్లాంక్ ఒకటే రాయండి. ఇక్కడ ఇలా బ్లాంక్ క్లియర్ గా రాయడం వల్ల మార్క్స్ మనకి 5 మార్క్స్ క్లియర్ గా పడతాయి. అది నాకు చెప్పే ఉద్దేశం. ఓకేనా? ఒకవేళ 2 పూర్తిగా బ్లాంక్ రాస్తాను అనుకునే వాళ్ళైతే
ఆ బ్లాంక్ లో ఉండే ఆన్సర్ ని మాత్రం హైలైట్ చేయాలి. ఓకేనమ్మా? అయితే మనకి 6 పారాగ్రాఫ్లు కంప్లీట్ అయ్యింది. ఒకటి 5 పారాగ్రాఫ్లు, తర్వాత లేఖపరిచే 6. నెక్స్ట్ 7th వన్ వచ్చి మనకి కవి పరిచయ్. లేఖ పరిచయం ఏంటి కదండి? కవి పరిచయ్. కవి పరిచయ్ కూడా మనకి చాలా ఈజీగా చక్కగా రాసుకోవచ్చు. కానీ మనకి హింట్ కూడా ఇవ్వడం జరిగింది. హింట్, ఓకేనా? ఆ హింట్ ముందు కవి పేరు ఇచ్చి ఒక 5 పాయింట్స్ హింట్స్ ఇస్తున్నాడు. లేఖక పరిచయంలో మనకి రచనలు ఉంటాయి. ఓకే, మనకి రచనలు ఉంటాయి. ఓకే, ఆయన ఆధునిక కవి ఉండొచ్చు, ప్రాచీన కవి ఉండొచ్చు. ఓకే, ఆయనకు పురస్కారాలు ఉండొచ్చు. ఓకేనా? ఆయన అవన్నీ ఒక జన్మం, రచన, అలా ఒక 5 పాయింట్స్ మీకు హింట్స్ గా ఇస్తాడు. అప్పుడు మీరు ఎలా ఇందులో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయండి. 7 संकेतों के आधार पर किसी एक कवि परिचय के बारे में 5 वाक्य लिखे. మీరు ఇవి హెడ్డింగ్స్ ఏమి పెట్టద్దు. సంకేతం కే ఆధార్ పర్ కిసి ఏక్ కవి కే బారే మే అని ఈ హెడ్డింగ్స్ పెట్టద్దు. ఓన్లీ మెన్షన్ ద నెంబర్. ఓకే, ఆ నెంబర్ లో మీరు ఆ రాస్తున్నారా, ఆ రాస్తున్నారా? ఓకే, ఆ ఆ ఈ ఆలో ఒక కవి, ఆలో ఒక కవి ఇస్తాడు. ఆ రెండిట్లో కూడా మనకి ఏంటంటే ఒక ప్రాచీన కవి, ఒక ఆధునిక కవి, 2 కవులు ఇస్తున్నాడండి. ప్రాచీన కవి అంటే మనకి బిహారీ రహీం వస్తాయి. ఓకేనా? బిహారీ రహీం ఇద్దరు ఉన్నారు ప్రాచీన కవులు. ఓకేనా? అయితే ఇక్కడ కూడా మనకి హింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుమిత్రానందన్ పంత్, ఆర్పి నిషంక్, రహీము బిహారీ, ఈ 4 కవుల గురించి చదువుకుంటే మనకి కవి పరిచయంలో 5 మార్కులు మనం గెయిన్ చేయొచ్చు. ఏమేంటండి? సుమిత్రానందన్ పంత్ కవి పరిచయం అన్నమాట. ఈ కవి పరిచయంలో మనకి సుమిత్రానందన్ పంత్, ఆర్పి నిషంక్, ఇందని చెప్పాను కదండి. ఆర్ అంటే రమేష్, పి అంటే పోఖ్రియాల్, నిషంక్. నెక్స్ట్ రహీం, అబ్దుల్ ఖానా అబ్దుల్ రహీం అండి ఆయన పూర్తి పేరు. బిహారీ లాల్. ఈ 4 కవుల గురించి చక్కగా మనం చదువుకుంటే 5 మార్కులు ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు రాసాము. సరే, కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు అక్కడ హింట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అది మనకి ప్లస్ పాయింట్. ఆ హింట్ ని ఆధారంగా చేసుకొని మనం ఏదైనా ఒక రచన మర్చిపోయినా, పురస్కారం మర్చిపోయినా అక్కడ మనకి ఈజీగా మనం పాయింట్స్ లో మిస్టేక్స్ లేకుండా రాసుకోవచ్చు. మీకు ప్రాచీన కవి రహీము బిహారీ వస్తే ఈ రహీము బిహారీలో ఒక కవి ఇస్తాడు, ఇవి రెండిట్లో ఒకటి ఇస్తాడు. ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సుమిత్రానందన్ పంత్ సారాంశానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఆర్పి నిషంక్ సారాంశం లేదు. ఓకేనా? రహీము బిహారీ ప్రాచీన కవి, ఇంకోటి ఆధునిక కవి. సరేనా? అయితే ఈ 4 కవుల గురించి ఒకసారి బాగా జాగ్రత్తగా ఎలా రాయాలనేది చూద్దాం. ఓకే, ఎలా ప్రజెంట్ చేయాలి? వాడు పాయింట్స్ చిన్న చిన్న హింట్స్ ఇచ్చాడు కదా, ఆ హింట్స్ ని ఫస్ట్ 5 హింట్స్ ఇచ్చాడు. అయితే చూడండి ఒకసారి. సుమిత్రానందన్ పంత్ గురించి చెప్తాను. ఆ హింట్స్ ఎలా ఇస్తాడు? ఆ హింట్స్ ఇవ్వడంలో సుమిత్రానందన్ పంత్ బరస్తే బాదల్ ఒక హింట్. నెక్స్ట్ కావ్య పాఠకే లియే పురస్కృత్ అని ఒక సెకండ్ హింట్. సాహిత్య అకాడమీ అని థర్డ్ హింట్. వీణా గ్రంథి పల్లవ్ ఫోర్త్ హింట్. ఫిఫ్త్ హింట్ నిధన్ అంటే మృత్యు 1977. అలా 5 పాయింట్లు ఇచ్చాడండి. 5 పాయింట్లు మనం ఆధారంగా చేసుకొని నీట్గా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్డింగ్
ఈ 7th కవి పరిచయం కాబట్టి మనం సుమిత్రానందన్ పంత్ ఇచ్చాడు అనుకోండి, సుమిత్రానందన్ పంత్ బిహారీ అని ఇచ్చాడు అనుకోండి. ఒకవేళ మన సుమిత్రానందన్ పంత్ బాగా వచ్చు నీకు కాబట్టి నువ్వు సుమిత్రానందన్ పంత్ ని చక్కగా ముందు హెడ్డింగ్ నీట్గా పెట్టండి. ఓకే, డైరెక్ట్ గా హింట్లన్నీ అలా కలిపేసి రాసేయకూడదు. ఓకేనా? అయితే ఈ సుమిత్రానందన్ పంత్ అని హెడ్డింగ్ పెట్టి మనం ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఈ సుమిత్రానందన్ పంత్ ఏ లెసన్ లోది అంటే బరస్తే బాదల్. ఒక ఎగ్జాంపుల్ కి మీకు చూపిస్తున్నా. బరస్తే ఫస్ట్ బరస్తే బాదల్ కవితాకి ఇలా రాయాలి. వాడు హింట్ ఏమి ఇచ్చాడు? బరస్తే బాదల్. ఆ బరస్తే బాదల్ హింట్ ని మనం బరస్తే బాదల్ వాడు ఇచ్చిన హింట్ ని మనం హైలైట్ చేసుకోవాలి. ఓకే, బరస్తే బాదల్ కవిత హే కవి సుమిత్రానందన్ పంత్ హే. ఇలా మనకి ఈ మోడల్ కూడా మనకి ఇయర్ కొత్తది. ఇప్పుడు దాకా పారాగ్రాఫ్స్ అవన్నీ కూడా కొత్త మోడలే కాబట్టి ఈ కవి పరిచయం కూడా మనకి ఒక కవి పేరు ఇచ్చేసి మనం రాయమనేవాడు, మనం హెడ్డింగ్స్ పెట్టుకొని లేదా సెంటెన్స్ రూపంలో రాసుకునేవాడు. కానీ వాడిచ్చిన మోడల్ ప్రకారమే మనం రాసుకోవడం. కాబట్టి బరస్తే బాదల్ వాడి ఇచ్చిన హింట్ ని మనం హైలైట్ చేసాం. కవితాకే కవి సుమిత్రానందన్ పంత్ జీ హై. ఫస్ట్ పాయింట్ పూర్ణ విరామ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వాడు ఏమి ఇచ్చాడు? కావ్య పాటికలియే పురస్కృతి. నెక్స్ట్ జన్మ మృత్యు. జన్మ అనుకోండి, ఇంకా జన్మ పంత్ జీ కా జన్మ, పంత్ జీ కా జన్మ. ఓకే, సన్ ఎప్పుడు కూడా ఇయర్స్ ముందు మనకి ఎప్పుడు సన్ అని పెట్టాలి. సన్ అంటే క్రీస్తు శకం. మే అల్మోడా జిల్లా మొత్తం ఆయన ఎక్కడ పుట్టాడో కూడా మనం రాసుకోవాలి. జిల్లా कौसानी गांव में हुआ, कौसानी गांव में हुआ. మృత్యు నిధన్ అని ఇచ్చాడు కదా, మనం కూడా నిధన్ అని పెట్టాలి. నిధన్ सन 1977. 1900 నెంబరింగ్ గ్రామర్ బిట్స్ లో నెంబర్స్ ఇస్తున్నాడు. నెంబర్స్ ఇచ్చినప్పుడు కవి పరిచయ జన్మ మృత్యు హిందీ వర్డ్స్ లో చూసుకోవాలమ్మా. ఓకే, 1977 మే హువా థా అని ఎండ్ చేయాలి. వాడు సింగిల్ వర్డ్ ఇచ్చాడని మనం సింగిల్ వర్డ్ తో రాయకూడదు, పూర్తి వాక్యంలో మనం చూపించాలి. ఎందుకంటే మనం చాలా టైమ్స్ చదువుకొని ఉన్నాం, రివిజన్ చేసాం. ఇలా 5 పాయింట్లు మనకి ఉన్కి రచనాయి లేదంటే పంత్ జీకి రచనాయి, ఈ రచనాయి వీణా గ్రంథి పల్లవి ఇచ్చాడు కదా, రచనాయి. చిన్న పనిచ్చి మనకి రచనాయి వీణా వాడు ఇచ్చినవి రాయాలి. గ్రంథి పల్లవ్ 3 ఇచ్చాడు మనకి. ఓకే, కామాస్ రచనకి కామా నీకు గుర్తున్నాయనుకో ఇంకా రాసుకో. వీణా గ్రంథి పల్లవ్ గుంజన్ గ్రామ్య స్వర్ణకిరణ్. ఓకే, కళా और బుడా చాంద్. గుర్తులేదనుకో వాడు ఇచ్చిన 3 ప్రెజెంట్ చేసి నీకు వచ్చినవి రాయి, అంతేగాని పక్క లెసన్లు రాయొద్దు. ఓకే, నీకు గుర్తుంటే కనుక అటెంప్ట్ చేయి, లేదు అనుకో వాడు ఇచ్చినవి రాసి ఆది డాట్ ఆది అంటే ఇంకా ఎక్సెట్రా అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా ఒక 5 పాయింట్స్ కూడా మనం ఈ విధంగా ప్రజెంట్ చేసుకోవాలి. వాడు ఇచ్చిన 5 పాయింట్స్ కావ్య ప్రాతిని పురస్కృతి కియా అంటే అతను ఈ సుమిత్రానందన్ పంత్ 7 ఇయర్స్ ఏజ్ నుంచి కావ్యాలు రాయడం మొదలు పెట్టాడు. కాబట్టి స్కూల్ కి ఓర్ సే काव्य पाठ के लिए पुरस्कृत किया गया.
వాడు ఇచ్చింది. నెక్స్ట్ సాహిత్య అకాడమీ పురస్కార్. ఆ సాహిత్య అకాడమీ పురస్కార్ ఎప్పుడు ఇచ్చారు అంటే అతనికి ఆ పురస్కారం అన్నమాట. సాహిత్య అకాడమీ పురస్కార్, జ్ఞాన్పీఠ్ పురస్కార్ చిదంబరాకి లియే, సోవియట్ రూసు, ఇంకా నీకు గుర్తుంటే కనుక యాడ్ చేసి రాయాలి. ఈ విధంగా ఈ 5 పాయింట్స్ చక్కగా పాయింట్స్ ఎప్పుడు మార్జిన్ లో ఉండకూడదు. ఓకేనా? ఓన్లీ క్వశ్చన్ నెంబర్ ఆప్షన్. ఆ 7 లో ఆ రాస్తున్నావా అనేది వెరీ 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 కంపల్సరీ. యు చెక్ బిఫోర్ ద ఆన్సర్. పాయింట్స్ ఓకే, మార్జిన్ ఇన్సైడ్. ఓకేనమ్మా? కవి పరిచయము, లేఖక పరిచయము, ఓకే, 5 పారాగ్రాఫ్లు అంతా కూడా భాగ్ 1 అంటే మనం ఎన్ని మార్క్స్ అక్కడ 5 పారాగ్రాఫ్స్ కి 25 మార్క్స్, లేఖక పరిచయకి 5 మార్క్స్, నెక్స్ట్ మనకి ఈ కవి పరిచయానికి 5 మార్కులు అంటే మనకి 35 మార్క్స్ వచ్చాయండి ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా స్కోర్ చేసుకుంటే 35 మార్క్స్ కి 35 మార్క్స్ కు మనం ఇక్కడ వరకు ఏ 1 మార్కు స్కిప్ అవ్వకుండా ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది భాగ్ 2. ఓకేనా? పేపర్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ కూడా ఈ 7 ఫస్ట్ పార్ట్ 1 లో 7 కూడా 5 పారాగ్రాఫ్లు, కవి పరిచయం, లేఖక పరిచయం అంతా కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా కింద అన్ని ఒక చోటి పేపర్ అంతా ఒక ప్లేస్ లోనే రాయడానికి అలా ప్లాన్ చేసుకుంటూ రాయండి. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. పేజీకి ఎన్ని పారాగ్రాఫ్స్ వస్తాయి, కవి పరిచయం అంతా ఎలా పడుతుంది, మీరు చదివే విధానాన్ని బట్టి కొంతమంది 5 పాయింట్స్ రాస్తారు, కొంతమంది 4 పాయింట్సే రాస్తూ ఉంటారు. కాబట్టి పూర్తిగా వాడు ఇచ్చిన హింట్ ని ఆధారంగా చేసుకుని పూర్తి వాక్యాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఓకే, డెఫినెట్లీ యూ కెన్ గెట్ 5 మార్క్స్. నెక్స్ట్ ఎనదర్ రోమన్ భాగ్ 2. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 8. ఇక్కడ కూడా మనకి సులభం చేశాడండి. మనకి 6 క్వశ్చన్స్ రాయమని వాడు 8 క్వశ్చన్స్ ఇచ్చి, ఓకే, ఇక్కడ మనకి ఏం చేశాడంటే ప్రతి క్వశ్చన్ కి కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. 8 క్వశ్చన్ నెంబర్ 8 అనుకోండి, అందులో ఆ అని 2 ఇచ్చాడు. 8th క్వశ్చన్ కి ఆ క్వశ్చన్ ఒకటి, ఆ క్వశ్చన్ ఒకటి. యా అని ఉంటుంది. యా అంటే ఆర్ అంటే ఆలో క్వశ్చన్ వస్తే రాయొచ్చు, లేదా ఆలో వస్తే క్వశ్చన్ రాయొచ్చు. మధ్యలో యా అని ఉంటుంది. యా అంటే ఆర్. ఓకేనా? అంటే ఈ 8th క్వశ్చన్ లో 2 ఆ గాని ఏదో ఒకటే రాయాలి. కాబట్టి మనకి చాయిస్ ఒకవేళ టైం ఉంటే కనుక మనం రాసుకోవచ్చు. ఫస్ట్ రాయవలసిన క్వశ్చన్ ని ముందు నీట్ గా రాయండి. అయితే ఆ 8th క్వశ్చన్ లో ఆ అనేది దోహా ఇవ్వచ్చు, లేకపోతే క్వశ్చన్ ఇవ్వచ్చు. పద్య భాగం నుంచి ఇస్తాడు. కంపల్సరీ మనకు బ్లూ ప్రింట్ లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. 8th క్వశ్చన్ లో దోహా అనివార్య హై, డెఫినెట్లీ ఇస్తాడు. ఆ దోహా అంటే నీతి దోహే లో దోహా అన్నమాట. దోహా ఎలా ఇస్తాడంటే రహీం సంపత్తి డాష్ 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 సగే संपत्ति सगे बनत बहुत बहुरीत विपत्ति कसौटी जे कसे तेई सांचे मीत పూర్తి దోహాది. అయితే మరి తేయి సాంచే మీత్, తేయి సాంచే మీత్ ఇలా ఇచ్చి హ్యాండ్ చేసేస్తాడు. ఈ మధ్యలో మనం ఈ దోహాన్ని పూర్తి చేయాలి. లేదంటే ఇక్కడ యా అని పెట్టి ఫస్ట్ లెసన్ క్వశ్చన్ కానీ పద్య భాగం అండి ఇది. 8th క్వశ్చన్ అనేటప్పటికి పద్య భాగము. దోహా ఉంటే దోహా 4 దోహాలు బాగా చదువుకుంటే మనకి ఈ దోహా 4 మార్కులు. దోహాకి ఎన్ని మార్క్స్ అండి? 4 మార్క్స్. ఈ 4 మార్క్స్ దోహా 4
దోహేలు చదువుకుంటే 4 మార్కులో ఏదో ఒక దోహా డెఫినెట్లీ వస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మన సైకిల్ టెస్ట్ లో చాలా టైమ్స్ రిపీట్ అయిందండి. కాబట్టి దోహా అందరికీ వచ్చేసి ఉంటుంది. 4 మార్కులు దోహా. ఆ దోహా రాసేటప్పుడు జాగ్రత్తగా మనం ఎలా ప్రజెంట్ చేయాలి అని చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ దోహా రాలేదు, దోహా నాకు డౌట్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి, రాయలేకపోతానేమో అని అనుకుంటే క్వశ్చన్ ఉంది. 4th లెసన్ కానీ, 3rd లెసన్ కానీ, 1st లెసన్ కానీ, లేదంటే 7th లెసన్. మీరాబాయికి భక్తి భావన అడగొచ్చు, లేదంటే రవిదాస్ కి భక్తి భావన కా మహత్వ అడగొచ్చు, रविदास ने ईश्वर की तुलना అని అడగొచ్చు. కవి మెహనత్ కర్నే వాళ్ళము 7th లెసన్ లో కన్నా మీకు పార్ట్ 1 నుంచి ఎక్కువ చూస్తాం. कभी मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कही गई? ओके, नेक्स्ट उलझन में ऊंच नीच का भेद मिटाने के लिए तुम क्या कर सकते हो? అలా 3rd లెసన్ లో గాని, లేదంటే వర్ష సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है, అలా 1st లెసన్ బరస్తే బాదల్ 10 లెసన్స్ అండి. కణకణకాధికారిలో కణకణకాధికారి కిసే కహా గయా, అలా. లేదండి నేను దోహా 4 దోహాలు నేను బాగా బైహార్ట్ చేసుకుంటాను, బాగా రాస్తాను, ఎక్కడ మార్కు స్కిప్ అవ్వకుండా అనుకుంటే కనుక దోహా 4 కంప్లీట్ చేయండి. ఓకే, ఈ పద్య భాగంలో ఒక దోహా, ఒక క్వశ్చన్. అవి मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कही गई? ఎందుకు చెప్పాడు? అవి శ్రమించే కష్టపడే వాళ్ళకి ముందు ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఇవ్వమన్నాడు? ఓకే, అయితే అలా క్వశ్చన్స్ ఆర్పి నిశంక్ లో క్వశ్చన్, భారతవాసిలో క్వశ్చన్స్ కానీ, ఓకే 1st లెసన్ వరస్తే బాధల్లో క్వశ్చన్స్ కానీ, అభివ్యక్తి సృజనాత్మక క్వశ్చన్స్ బాగా చదవాలి. అభివ్యక్తి సృజనాత్మకత క్వశ్చన్స్ బాగా చదవాలి. ఓకేనా, అభివ్యక్తి సృజనాత్మకత. అభివ్యక్తి సృజనాత్మక క్వశ్చన్స్ బాగా చదవండి. 1st లెసన్ లో మనకి 2 క్వశ్చన్లు ఉన్నాయి. 2లో వర్షా సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है, అలాగా మన సారాంశం చదివాం కాబట్టి జాగ్రత్తగా రాయొచ్చు. వర్ష ఋతువుకి ప్రాకృతిక సౌందర్య का वर्णन అడగచ్చు, లేదంటే ऊंच नीच का उलझन में उलझे लोगों को कैसे बचा सकते हैं, అలా క్వశ్చన్. ఆశావాది నిరాశావాది క్వశ్చన్. ఓకే, అలా 4th లెసన్, అలా అందులో క్వశ్చన్స్ చదువుకోవచ్చు. ఓకే, దోహా రాసేటప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. మీరు దోహా రాస్తే మనకి 4 మార్క్స్ పడిపోవాలి. ఓకేనా, ఇక్కడ 4 మార్క్స్ ఎలా పడతాయి? దోహా ఇచ్చాడండి హింట్. ఓకే, దోహా రాసినప్పుడు దోహా అని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ పాఠం పేరుతో స్టార్ట్ చేయాలి. అది ఏ పాఠంలోది? ఓకే, ప్రతి దానికి కూడా దోహా, ఆ దోహా ఇచ్చిన పాఠం పేరు 10th లెసన్ లో ఉన్నాయి. నీతి దోహే లెసన్ ఏమది? ఓకే, ఆ కవి, ఆ దోహా ఇచ్చిన కవి, ఆ దోహాలో నీతి దోహేలో 2 కవుల గురించి ఇచ్చాడు, బిహారీ రహీం. బిహారీవి 2 పోయమ్స్, రహీంవి 2 పోయమ్స్ ఉన్నాయి. బిహారీవి 2 పోయమ్స్ లో రహీం సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్ ఆ పోయము, రహిమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్సూన్, పానీ గయే నా ఉబరే మోతీ మానుషూన్ అని 2 పోయమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ బిహారీ పోయమ్స్ కనక్ కనక్ తే సౌగుని మాదకత అధికాయి పోయం. తర్వాత నర్కి అరు నల్నీరికి, ఓకే గతి ఏకై కర్ కోయి, చేతౌ నీచౌ హవాయి చలై తేతౌ హో ఊంచౌ పోయి. 4 పోయంలు జాగ్రత్తగా ఏ
పోయం ఇచ్చాడు, బిహారీ పోయం ఇచ్చాడా, రహీం పోయం ఇచ్చాడా అనేది మనం ఇచ్చిన దోహాని అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా రాసుకోవాలి. అయితే ఇక్కడ కవి రాసేటప్పుడు మాత్రం ఆ దోహాని బట్టి కవి రాయి. రహీం అనుకోండి, రహీం మీకు పూర్తిగా పేరు రాయడం వచ్చు, ఖాన్ ఖానా అబ్దుల్ రహీం అని రాసుకోవచ్చు, ఇంకా మరీ హ్యాపీ. ఖాన్ ఖానా రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. ఒక చిన్న చెప్తాను చూడండి. అయితే ఏంటండి, ఎంత చదివినా మనం బాగా చదివేస్తున్నాము, బాగా చదివేశాము, చదవడం అనేది చాలా ఇంపార్టెంట్, కానీ రాయడం అనేది కూడా దానికన్నా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అక్షరాలు రాసినప్పుడు ఓకే మహాప్రాణాక్షరాలు చూసుకోండి. ఖ వర్గము, ఓకే ఛా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గం, ఈ 5 వర్గాలు ఉంటాయి. 5 వర్గాల్లో మనకి క చ ట ద ప అనేది అల్ప ప్రాణాక్షరాలు. దీంట్లో ఖ ఘ ఝ థ థ క ఘ ఛ ఝ థ ధ థ హ హ భ. ఇవి ఈ 10 లెటర్స్ ఉంటాయండి. ఈ 10 లెటర్స్ మేడం లెటర్స్ చెప్తున్నారేంటి, చాలా ఇంపార్టెంట్ అండి. మనకి చదవడం ఎంత ఇంపార్టెంట్, మనం రాయడం కూడా చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ఒకవేళ ఆ వర్డ్ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తామంటే అల్ప ప్రాణాక్షరం పోయి మహాప్రాణం రాసేస్తూ ఉంటాం, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. మనం చదివేటప్పుడు ఈ 10 లెటర్స్ ని కూడా ఒక పెన్సిల్ తో మనం మీరు చదివే ఆన్సర్ కి హైలైట్ చేసుకోండి. ఒక రెడ్ పెన్ తోనో ఎంతో హైలైట్ చేసుకోండి. ఓకే వచ్చినప్పుడు ఖేత్ అని వస్తుంది. అప్పుడు ఈ ఖేతులు ఈ ఖాన్ ఇలా అండర్లైన్ చేసుకో. అండర్లైన్ చేసుకోవడం వల్ల నువ్వు రెండోసారి రివిజన్ చేసినప్పుడు ఈ ఖా అనేది ఈ ఖేత్ రాయకుండా చెక్ చేసుకో. ఓకేనా, ఈ 10 లెటర్స్ మనకి కొంచెం మిస్టేక్స్ వస్తాయి అన్నమాట, స్పెల్లింగ్ మిస్టేక్స్. కాబట్టి మనం చదివేటప్పుడు ఆన్సర్ ని చదివేటప్పుడు ఓకే రెడ్ పెన్ తోనో నువ్వు ఆ వర్డ్ కి హైలైట్ చేసుకొని చదువుకో. అంటే మనం ఇప్పుడు రాసి స్పెల్లింగ్ మిస్టేక్స్ ప్రాక్టీస్ చేసే టైం తక్కువ లేదు, కాబట్టి మనం చదివేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనం చదివింది పర్ఫెక్ట్ గా రాయాలి, తప్పులు రాయకూడదు, ఫుల్ మార్క్స్ పడాలి అనుకుంటే మనం ఈ మిగతా లెటర్స్ అన్ని కామన్. అల్ప ప్రాణాక్షరాలు దీనికి క గ ఇవి మామూలే. కాబట్టి ఈ 10 లెటర్స్ ని ఒక్కసారి మీరు చదివేటప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చదివేటప్పుడు హైలైట్ చేసుకోండి. ఎందుకంటే మీరు రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలరు అని నా ఉద్దేశం. ఓకేనమ్మా, ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఒక పెన్సిల్ తో పక్కన నోట్స్ పెట్టుకొని ఆ వర్డ్ నీకు హార్డ్ గా ఉంది అంటే వెంటనే అండర్లైన్ చేయడం, పక్కన పెన్సిల్ రఫ్ నోట్స్ తీసుకొని పెన్సిల్ తో ఒక 2 times 3 times ఒకసారి రాసుకున్నది నువ్వు ఇమీడియట్ గా ఏం చేయగలవు అంటే ఎగ్జామ్ లో ఆ వర్డ్ మిస్టేక్ రాయకుండా ఉంటుంది. ఓకేనమ్మా, బెస్ట్ రివిజన్ చెయ్యొచ్చు. ఇప్పుడు అవన్నీ రాసుకుంటూ కూర్చోవాలంటే కుదరదు. కాబట్టి చదివేటప్పుడు నువ్వు హైలైట్ చేసుకో. మహాప్రాణాక్షరాలు 10 అక్షరాలే ఉంటాయండి. ఆ 10 లెటర్స్ నువ్వు చదివేటప్పుడు హైలైట్ చేసుకో. లేదు అంతకీ నీకు రాలేదు, ఖరీదన ఘర్ ఇలాంటివి వస్తూ ఉంటారు, ధన్ రాసినప్పుడు ఈ ధన్ అని రాసిస్తావు. అప్పుడు ఇన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కి ఇన్ని మార్క్స్ అని ఉంటాయండి, అవి తీసేయడం జరుగుతుంది. అలా తీయకుండా మనం ముందుగానే ఒక రఫ్ నోట్స్ చదివేటప్పుడు ఎంతో చాలా ఈజీ అనమాట. ఒక 2 times ఏదో 1 time రాసు, నీకు వెరీ ఈజీ టు ప్రెజెంట్. నువ్వు చదివిన శ్రమ వృధా అవ్వదు, నువ్వు ఎంతో రిలాక్స్ గా చక్కగా రాసినట్టు ఉంటుంది. ఓకేనమ్మా, అలా చెయ్యండి. నెక్స్ట్ ఇక్కడ కవి పాఠం పేరు
కవి పేరు రాసావు, ఖానా అబ్దుల్ రహీం అని రాసుకుంటే రాసుకోండి. లేదండి నాకు స్పెల్లింగ్ అబ్దుల్ రహీం అని రాసుకో, లేదు రహీం అని రాసినా పర్వాలేదు. ఓకేనా? మీరు ఎలా ప్రెజెంట్ చేయగలను నేను పూర్తిగా అనుకుంటే ఇలా రాసుకోవచ్చు. అప్పుడు దోహా, దోహా అని హెడ్డింగ్ పెట్టు. దోహా రాసేటప్పుడు చాలా ప్రికాషనరీగా రాయాలండి. ఓకేనా? ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉంటే దోహాకి ఫుల్ మార్క్స్ పడవు, మార్క్స్ పోతాయి. చాలా నీట్ గా ప్రెజెంట్ చేయాలి. దోహా అంటే 2 లైన్స్ పోయము. దోహా అందులో 4 చరణాలు ఉంటాయి. ప్రతి చరణానికి కామ పెట్టాలి. దోహా అని పెట్టాలి. మార్జిన్ పక్క నుంచి చక్కగా ఇలా హెడ్డింగ్స్ పెట్టి చక్కగా హైలైట్ చేసినట్టు ఉంటది. బ్లాక్ పెన్ తో చక్కగా రాయండి దోహా. ఇప్పుడు రహీం అను రాయడం మొదలుపెట్టు. ప్రతి వర్డ్ కి చక్కగా సంపత్తి సగే క్లియర్ గా రాయాలి. లెటర్ కి అలికేసినట్టు రాయకూడదు, చాలా క్లియర్ గా స్పష్టంగా రాయాలి. రహీం సంపత్తి సగే బనద్ बहुत बहुरीत ఓకే. ఇక్కడ మరి 4 చరణాలు అన్నారు కదా. రహీం సంపత్తి సగే కామ వచ్చింది, కామ పెట్టాలి. బనత్ బహుత్ బహురీత్ పూర్ణ విరామం. ఓకేనా? విపత్తి విపత్తి చూడండి, పోయంలో ఎలా ఉంటే అలా రాయండి. తా మీద హైఫన్ ఉంది, ఈ తాని హైఫన్ ఉంటే ద్విత్వాక్షరము. అన్ని అక్షరాలకి ఉండదు, అన్ని అక్షరాలకి సేమ్ అక్షరం ఉంటుంది. చా అనుకోండి, చా ద్విత్వాక్షరం సేమ్ వచ్చింది చూడండి. అయితే తా అక్షరానికి ఇలా 2 టైమ్స్ రాసామనుకోండి తాని లా అక్షరం అయిపోతుంది, కాబట్టి దాన్ని హైఫన్ పెట్టాలి. దిస్ ఇస్ ద్విత్వాక్షరము. అది సంపత్తి ద్విత్వాక్షరం పలుకుతుంది, విపత్తి ద్విత్వాక్షరం పలుకుతుంది. ఓకేనా? ఇవన్నీ జాగ్రత్తగా మనం ప్రికాషనరీగా రాసుకోవాలి. విపత్తి కష్టం చదువుకోండి, విపత్తి. ఓకే, సంపత్తి ధన్. ఓకే, విపత్తి कसौटी कसौटी जे कसे तेई सांचे में तेई सांचे मीत मीत मित्र कसम दर्वो. ఓకేనా? పూర్ణ ఎండింగ్ లో 2 లైన్స్ పెట్టాలి. ఎప్పుడు కూడా ఇవి ఫాలో అవ్వాలండి. రహీం సంపత్తి సగే కామ బనత్ బహుత్ బహురీత్ పూర్ణ విరామం ఒక లైన్. విపత్తి కసౌటి జే కసే తేయి సాంచే మీ 2 లైన్స్ రావాలి. అయితే ఇక్కడ వరకు ఇలా ప్రెజెంట్ చేసాం. తర్వాత నీతి దోహా కదండి, నీతి రాస్తే చాలా మంచి ఇంప్రెషన్ పడుతుందండి. అయితే ఈ ఈ రహీం ఏమంటున్నారు, సంపత్తి ధనం ఉన్నప్పుడు అందరూ మిత్రులు అయిపోతారు. అదే మనకి విపత్తి అంటే సమస్య, ఏదైనా సమస్య వస్తే ఎవరు మనకి రారు. కాబట్టి ఎవరైతే మన సమస్య ఉన్నప్పుడు సహాయం చేస్తారో వాళ్ళే నిజమైన మిత్రులు అన్నాడు ఈ దోహాకి మీనింగ్. అయితే ఈ దోహాలో మీనింగ్ नीति क्या है, विपत्ति के साथ विपत्ति के समय जो साथ देता है वही सच्चा मित्र. इस दोहे की नीति रास्ते मतलब विपत्ति के समय जो साथ देता है वही सच्चा मित्र है. ఇంకా సింపుల్ గా రాయాలంటే సच्चे मित्र की पहचान होती है. इस दोहे से सच्चे मित्र की पहचान होती. అలా కూడా సింపుల్ గా రాయొచ్చు, సच्चा मित्र होता है. ఓకేనమ్మా? దోహాకి ఇలా రాస్తే మనకి ఫుల్ 4 మార్క్స్ పడతాయి. ఓకేనా? మన ఒక్క దోహాయే అడిగాడు వాడు అని చెప్పి ఇంట్రడక్షన్ రాయలేదనుకోండి, దానికి మోరల్ కూడా రాస్తే మనకి మంచి మార్క్స్ పడతాయి. దోహా రాసిన తర్వాత ఇమీడియట్ గా మనం లైన్ క్రాస్ చేయాలి, కంపల్సరీ. యు షుడ్. ఓకేనా?
దిస్ ఈజ్ 8th క్వశ్చన్ అయింది మనకి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ లో పద్య భాగం అయింది. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ లో కూడా ఆ క్వశ్చన్ ఒకటి ఇస్తాడు, ఆ క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఈ రెండు కూడా గద్య భాగానికి సంబంధించినవి. ఈ గద్య భాగంలో పార్ట్ 1 పార్ట్ 2 లెసన్స్ ఉన్నాయి మనకి. పార్ట్ 1 ఒక మెటీరియల్, పార్ట్ 2 రెండు పార్ట్స్ కింద డివైడ్ అయ్యాయి. కాబట్టి ఈ పార్ట్ 1 అనేది 1 to 6 లెసన్ నుంచి ఇస్తాడండి క్వశ్చన్స్. ఈ 1 to 6 లెసన్ లో గద్య భాగం అనేటప్పటికి ఏ లెసన్స్ వస్తాయి? సెకండ్ లెసన్, 5th లెసన్, 6th లెసన్. అందులో కూడా అభివ్యక్తి సృజనాత్మక క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ లెసన్ లో ఈద్గా हामिद के स्थान पर आप होते तो क्या खरीदते? ఓకే, హామిద్ చివటా క్యూ ఖరీదనా చాహతా హై. అలా ఇందులో రెండు క్వశ్చన్లు కంపల్సరీ చదవాలి. అలా 5th లెసన్ లో ఇవి సారాంశ లెసన్స్ అండి. కాబట్టి మీరు ఎలాగో సారాంశాన్ని చదువుతారు కాబట్టి డెఫినెట్ గా ప్రెజెంట్ చేయండి. ఓకేనా? పార్ట్ 1 నుంచి ఉంటుందండి 9th క్వశ్చన్ ఆగాని. ఓకే, షూర్. ఎందుకంటే మన బ్లూ ప్రింట్ లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సెకండ్ లెసన్ లో మనం అభివ్యక్తి చదవండి. 5th లెసన్ లో आला लोकगीत, विदेशिया लोकगीत, पहाड़ी और लोकगीत और संगीत का क्या संबंध है, ఇలా ఈ క్వశ్చన్స్ చదువుకోండి. ఓకే, ఏమిటి ఆలహా, విదేశీయ, పహాడి. 6th లెసన్ అంతర్రాష్ట్రీయ स्तर पर हिंदी का स्थान. ఓకే, అయితే అందులో కూడా సంస్కృతి దృష్టి से हिंदी का स्थान, हिंदी में अनेकता में एकता का ఇవి संविधान में, भारतीय संविधान में हिंदी का क्या स्थान है. అలా ఎనీ 2 లెసన్స్ చదువుకున్నా మనకి ప్లస్ అయిపోతుందండి. మనకి ఇక్కడ 3 లెసన్స్ ఉన్నాయి కాబట్టి పార్ట్ 1 నుంచి చక్కగా ప్లాన్ చేసుకొని చదవండి. ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఫేస్ చేయాలి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ లోనే మాక్సిమం వస్తాయి. ఓకేనమ్మా, టైమ్ ఈజ్ ఓవర్. బట్ ఇంకా సమ్ మోర్ డిస్కషన్స్ ఆర్ ఓకే. టుమారో we will discuss. Okay, leave the class. Thank you to all. Today complete maximum. Okay, సారాంశ, నిబంధ, letters practice today. Tomorrow discuss again. Okay, thank you to all.